అనంతపురం జిల్లా చెన్నంపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ నరసింహులు 2 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ పంటల కోసం బోర్లు వేసి దాదాపు 9 బోర్లు వేసి అప్పులకి తాళలేక ఏదైతే ఉందో అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులు ప్రెజర్ చేయడంతో పురుగుల మందు తాగి తోటలోనే చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 82 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీదైతే మాత్రం ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన పరిహారం ఇంతవరకు అందలేదు అని చెప్పేసి చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా వారి చదువులు కావచ్చు, వారి చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరి నరసింహులు కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆ కుటుంబం 3 పిల్లలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదువుకునే పరిస్థితులు, ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఉందో పాడి మీద ఆధారపడి ఆ కుటుంబం జీవనం సాగిస్తుంటే కూడా పిల్లల ఫీజుల కోసం కూడా వారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. మరి ఆయన నరసింహులు భార్య ఉంది, ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం కూడా చేద్దాం. వారి ఇంట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు నరసింహులుకి 2 కూతుర్లు, 1 కుమారుడు, భార్య ఉన్నారు. మరి వారు కూడా ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మరి అసలు అమ్మ ఏంటమ్మా, మీ ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? మా ఆయన బోర్లు వేయించినాం సార్, 9 బోర్లు వేయించినాము. అప్పులు ఎక్కువైనాయి సార్, 15 లక్షలు అప్పు అయింది. పొద్దున్నే ఎవరు అప్పులలో అడిగినారని తోటకాడి పోయినాడు సార్. మడికాని తెచ్చుకోండి, ఒక 1 ఎకరం మడి నాటుకోండి. మడికి తెచ్చుకుంటే తోట దగ్గరికి పోయి తాగినాడు సార్. మా బావ చూసేవాళ్ళకి చాలా తాగినాడు. మళ్ళీ బెంగళూరుకి తీసుకుపోయినాం సార్. ఒక వారం ఉన్నాము. మళ్ళీ దానికి ఒక 4.5 లక్షలు అప్పు అయింది సార్. నాకు 3 పిల్లలు ఉన్నారు, 2 పశువులు ఉంటే పిల్లలకు ఫీజు కట్టుకోలేక ఓ బరిగొడ్డు అమ్మి ఫీజు కట్టినా. పిల్లల పరిస్థితి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు సాగి లేకుండా పిల్లలు ఏం పని చేయలేరు. నేను ఒక్కదాన్నే ఒంటరిదాన్ని. నాకు ప్రభుత్వం నుండి ఏ అవకాశం రాలేదు సార్. ఏంది అందలే. ఏదైనా సాయం చేస్తే, మాలాంటి వాళ్ళు చాలా జనం ఉన్నారు, ఏదైనా సాయం చేయండి సార్ మాకు, పిల్లలకు మాకు. అంటే అప్పుల గురించి మీ ఆయన ఎప్పుడైనా మీతో చర్చించేవాడమ్మా, ఏమైనా చెప్పేవాడా? ఎలా ఉంది? చెప్పలే సార్, అప్పుల గురించి నాకు చెప్పలే. చనిపోయే వరకు నాకు తెలియదు. చనిపోయే ముందుగా నాకు అప్పుల గురించి అయితే చెప్పలే. వాళ్ళు అక్కడే అడుగుతున్నారు సార్, ఇంటి దగ్గరికి అయితే రాలే. టార్చర్ పెడతాన్నారు. అప్పులలో టార్చర్ తట్టుకోలేక తోట దగ్గరికి వెళ్ళి తాగినాడు సార్. అంటే ఇప్పుడు అప్పుల విషయం ఎవరైనా స్నేహితులు ఉంటే కనుక స్నేహితులతో చెప్పుకోవడము లాంటి నాకు చాలా ఇబ్బంది అవుతుందని ఇటువంటి ఏమైనా? సార్ చెప్పినోడు కాదు సార్, ఏమనుకుంటారని అపమానం పడినాడు. నాకు కానీ చెప్పినోడు కాదు సార్. అప్పులు అయితే 15 లక్షలు తేలినాయి సార్ అప్పులు. ఆ అప్పులన్నీ చనిపోయినాక నాకు తెలిసింది సార్, అంతవరకు తెల్లే. అప్పులలో వచ్చి అడుగుతున్నారు, మీరు ఏదైనా ప్రభుత్వం నుండి సాయం చేస్తే వాళ్ళకి అంత ఇంత ఇది ఉంది ఇది లేదని చెప్పుకొని నేను కొంచెం పిల్లలకి జీవనాధారంగా చేసుకుంటాను. అంటే ఇప్పుడు అధికారులు ఎవరైనా చెప్పారమ్మా మీకు, మీ ఆయన చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా పరిహారం వస్తుందని ఎవరైనా చెప్పారు? అవును సార్ చెప్పారు, కానీ రాలేదు సార్. దానికి ఏందో పెట్టినారు అప్పుల కింద, ఏది రాలేదు సార్. నాకైతే ప్రభుత్వం నుంచి ఏంది అసలు రాలేదు సార్. ఏ సాయం చేయలేదు సార్ నాకు. మీరు ఎంతమంది మా పిల్లలు, మీకు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇప్పుడు మీరు ఎంతమంది జీవనం సాగిస్తున్నారు? పిల్లలు 3 పిల్లలు సార్. నేను మా ఆయన ఉండేవాళ్ళము, ఆయన మందు తాగినాడు సార్. పిల్లల చదువులకు కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళ ఫీజులు ఎలా చేస్తున్నారు, ఎట్లా వాళ్ళు ఏం చదువుతున్నారు? ఈమె బీటెక్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు మళ్ళీ అంత ఇంత కట్టాలమా అని వచ్చింది సార్. నేను ఈ పొద్దుండి రేపు ఉండని ఈమెకి 4-5 రోజులు అవుతుంది సార్. తడిపెట్టబట్టి ఏడన్నా అడిగిప్పించుకొత్తా అంటన్నా. వాటికి మొన్న ఒక రోజు ఎనుము అమ్మేసిన. ఇంకా నాకు చేత కాక విత్తనాలంట అవి ఎత్తుకొచ్చుకుంటా సార్. 2 ఎకరాలు వానకి వేసుకుంటా, నీళ్ళు అయితే లేవు. ఈపకు సీట్ వచ్చింది సార్. ఈపకు చదువు కాలే సార్. ఈపకు జ్వరం వస్తుందని ఇంటికి వచ్చినాడు. నాకు చూపించే గుడి సౌమతి లేక వాళ్ళు పెద్ద ఇల్లు చూపించుకొచ్చినారు. ఈమె సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. అయిపోయింది. ఈమెకి ఎక్కడ జాయిన్ చేయాలో నాకు అర్థం కాలేదు సార్. ఈమె జాయిన్ అయితే డబ్బులు కట్టమంటారు సార్. ఆ డబ్బులు అయితే నా చేత కాదు, నేను చదివిలేనంటున్నాను. ఆయమ్మ వాళ్ళు చదివికుంటే ఎట్లమా, నేను ఏం పని చేస్తాను ఇమ్మంటాను సార్. సెకండ్ ఆయమ్మ సార్ ఉండే ఎనుముగానే ఇంకా అమ్మేసి ఇంకా తప్పదు సార్, కూలి పోతా ఇంకేం చేస్తావు. పశువులు మీరు పాలు అమ్ముకొని అంటే ఎన్ని పశువులు ఉండేవి? 2 ఉంటే ఒకటి అమ్మినా సార్. ఒకటి అమ్మినా ఇంకొకటి ఉంది సార్, అంతే. ఒకటి ఫీజు కోసరానికి అమ్మినా సార్. ఫీజులు కావాలంటే అమ్మేసిన సార్. మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందా, మీకు కానీ మీ పిల్లల చదువు? పిల్లలు ఉంటే చాలు సార్. పిల్లలకు చదువుకు ఉపయోగపడితే చాలు సార్.
ఎంత త్వరితగతిన మీకు వీలైతే అంత తొందరగా ఇస్తే మంచిదంటారు. మంచిది సార్. నాలాంటి వాళ్ళు ఎంత జనం ఎదురు చూస్తున్నారో ప్రభుత్వం సాయం గురించి సార్. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. వాళ్ళు సాయం చేస్తే మేము అంత బాధ ఉండదు మాకు సార్. మీ పరిస్థితి ఎలా ఉంది? నాన్న పురుగులు మంచి తాయి మీరు చిన్నపిల్లలు అంటారు, ఇప్పుడు చదువులు కానీ అమ్మ పరిస్థితి ఎలా ఉంది? అమ్మ ఒక్కటే చేయలేకుంది సార్. ఫీజు ఎక్కువ అవుతుంది సార్. నాకు ఈ కన్వీనర్ అయినా కూడా 1 lakh అవుతుంది సార్ 1 yearకి. ఒకటే 1 lakh కట్టలేకుంది. చెల్లెలుంది, తమ్ముడున్నాడు. ఇంట్లో పరిస్థితులన్నీ చూసుకోలేకుంది. ఏదో గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తే మేము జీవనం సాగించుకొని అమ్మ బాగుపడుతుంది సార్. మా లైఫ్ని అమ్మ లీడ్ చేసుకొని అమ్మ చూసుకుంటుంది సార్. నాన్న ఎలా ఉండేవాళ్ళమ్మా మీతో ఉన్నప్పుడు? నాన్న లేకుండా 1 గంట 1 నిమిషం కూడా ఉండేవాళ్ళం కాదు సార్. నాన్న ఏమి చెప్పేవాడు కాదు సార్. కూతుర్లను బాధ పెట్టకూడదు, భార్యను బాధ పెట్టకూడదు అని ఎంతసేపు ఉన్నా బయట వరకే సార్. అమ్మకి తెచ్చేవాడు కాదు, పిల్లకి చెప్పేవాడు కాదు. ఏమున్నా తెచ్చి పెట్టేదే సార్. ఇది లేదు నాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేవాడు కాదు సార్. అట్లుండే సార్. మరి ఇప్పుడు ఒకవేళ మీరు బాగా చదువుకొని అమ్మని చూసుకోవాలని, బాగా చదువుకొని అమ్మని చూసుకుంటాం సార్. ఏదైనా గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తే మేము చదువుకొని అమ్మని బాగా చూసుకుంటాం సార్. మేము ఏదైనా మేము మంచి పొజిషన్లో నిలబడుకొని అమ్మని కూడా చూసుకుంటాం సార్. మీ తమ్ముడు కూడా బాగా చదువుకుంటున్నాడు. దాదాపు నాన్న చనిపోయినప్పుడు 3 నెలలు స్కూల్కి పోకపోయినా కూడా 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడా నాన్న చనిపోయిన బాధతో మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. అలా అమ్మని బాగా చూసుకోవాలని, అక్క వాళ్ళని బాగా చూసుకోవాలి, బాగా చదివించుకోవాలనే తత్వంతో బాగా చదువుకుంటున్నాడు సార్. అంటే మీకు ఇప్పుడు కావాల్సిందంతా ప్రభుత్వం నుంచి రావాల్సిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తే సార్ అమ్మ మాకు కొంచెం ప్రభుత్వం కొంచెం ఇస్తే ఏదైనా మేము సహాయం చేస్తే మేము మా పొజిషన్లో నిలబెట్టుకుంటాం సార్. ఫీజులు కట్టుకుంటాం సార్. ఇబ్బంది అవుతుంది సార్. అందుకే అమ్మ ఫీజు కట్టలేకుంది అని ఒక 1 week అవుతుంది సార్ ఇంటికి వచ్చాను. ఫీజు కట్టుకోకుంటే హాస్టల్లో తిడతారు సార్. అందుకే ఇంటికి వచ్చాము సార్. ఇప్పుడు ఒకవేళ మీకు ఫీజులు కట్టలేక అమ్మ ఉన్న ఎనుముల్ని కూడా అమ్మ 2 ఎనుములు ఉంటే ఒక ఎనుము అమ్మి ఒక ఫీజు కట్టింది సార్ ఫస్ట్ ఇయర్. ఇంకా సెకండ్ ఇయర్ హాఫ్ కూడా కట్టలేదు అని ఇంటికి పంపించారు సార్. అందుకు వచ్చాం సార్. గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం చేస్తే చదువుకుంటాం సార్ మేము. మీ పిల్లలు ఎట్లా ఉంటారమ్మా? చదువులు ఎట్లా ఉంటారు? 3 పిల్లలు. పర్వాలేదు సార్. చదువులు అయితే పర్వాలేదు సార్. ముందుకే పోతున్నారు, వెనక్కి ఎవరు రాలే. ఏమంటే నాకు చదివించే శక్తి లేదంతే. ఒకదాన్ని కదా సార్ చదివి లేకుండా. వాళ్ళైతే పర్వాలేదు ముందుకు పోతున్నారు సార్. నాకే శక్తి సారంలే. మీరు ఏదైనా సాయం చేస్తే వాళ్ళని ముందరికి అడుగు పెట్టిస్తా సార్. నరసింహుల కూతురు ప్రణతి కూడా ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి ఫీజులు కట్టలేని పరిస్థితిలో కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అమ్మాయి ఏం చెప్తుంది ఆ మాటలని? ప్రణతి ఏంటి మీ నాన్న ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీ పరిస్థితి? మా నాన్న ఉన్నప్పుడు మాకు ఏ కష్టం తెలిసేది కాదు. మా నాన్న మమ్మల్ని బాగా చూసుకునేవారు సార్. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నాది ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఎంసెట్ ఎగ్జామ్ రాసినాను, దాంట్లో క్వాలిఫై అయినాను సార్. ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను వేరే కాలేజీలో జాయిన్ కావాలంటే మా అమ్మ దగ్గర అమౌంట్ లేదు సార్. ఆ అమౌంట్ కావాలంటే నేను ఇప్పుడు జాయిన్ కావాలని అడుగుతాను కూడా మా అమ్మ నా దగ్గర అమౌంట్ లేదు, పనికి పో అని చెప్తాను సార్. నేను పోనని చెప్తున్నా సార్. అందు తరపున నాకు గవర్నమెంట్ నుంచి మా అమ్మలా ఇంకా ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి న్యాయం జరగాలని, మా అమ్మకి న్యాయం జరగాలనేసి ఏదో కొంత గవర్నమెంట్ నుంచి న్యాయం జరగాలి, మాకు కొంచెం అమౌంట్ ప్రొవైడ్ చేస్తే మేము చదువుకొని మా అమ్మని బాగా చూసుకుంటాం సార్. ఇప్పుడు నాన్న ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీరు ఊహించలేదు. మీరు చిన్నపిల్లలు అందులో. ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నారని అమ్మ కూడా చెప్తుంది. మీకు కావాల్సింది బాగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే మాత్రం మీరు బాగా చదువుకొని అమ్మని ఎందుకు బాగా చూసుకుంటారా? ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా మంచి జాబ్ తెచ్చుకొని బాగా చదువుకొని మమ్మల్ని బాగా చూసుకుంటాం సార్.
మీదైతే మాత్రం నరసింహులు కుటుంబ పరిస్థితి అయితే ఇలా ఉంది. ముఖ్యంగా నరసింహులు అయితే మాత్రం అప్పుల బాధ, అప్పులు కూడా ఏమిటికి దానికి తన పొలంలో ఒక బోరు వేయించుకుంటే నీళ్లు పడితే మాత్రం పంటలు పండించుకోవచ్చు. తన పిల్లల్ని, ముఖ్యంగా 3 పిల్లల్ని, భార్యని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో 9 బోర్లు వేసినటువంటి నేపథ్యంలో ఒక్క బోర్లో కూడా నీళ్లు పడకపోవడం వల్ల అప్పుల ఊబిలో చిక్కుపోయినటువంటి నరసింహులు విధి లేని పరిస్థితుల్లో, మరి ఆయనకి ఎక్కడ ప్రెజర్ తగిలిందో, ఎక్కడ బాధపడ్డాడో మనకు తెలియదు. కానీ కాకపోతే ఆ కుటుంబం అయితే ఈరోజు రోడ్డున పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 పిల్లల్ని వేసుకొని ఒక మహిళ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ, ముఖ్యంగా పిల్లల ఫీజు, ఎందుకంటే చదువులో ప్రతి ఒక్కరు బాగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఒక్కొక్కరు 3 నెలల పాటు 4 నెలల పాటు స్కూళ్ళకు వెళ్ళకపోయినా కూడా మంచి మార్కులు సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే వారికి కావాల్సిందల్లా సపోర్ట్. ఆ ఫీజులు కట్టి ఖచ్చితంగా ఒక న్యాయం చేస్తే మాత్రం ఆ పిల్లలు కూడా అద్భుతంగా చదువులో రాణించి ఆ కుటుంబాన్ని అద్భుతంగా రాణించడమే కాకుండా మిగతా వారిని సైతం వీరు చేదోడు వాదోడుగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళు కోరుతున్నది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం అందించాల్సిన దాదాపు 7 లక్షల రూపాయలు మాత్రం వస్తే ఖచ్చితంగా పిల్లల ఫీజులు కట్టుకోవడమే కాకుండా అప్పుల వాళ్ళకు కూడా అంతో ఇంతో ఇచ్చి మేము మా జీవనం సాఫీగా సాగేలా చూసుకుంటామని చెప్పేసి మహిళ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక్కటే కోరుతున్నది, వాళ్ళు మేము చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా మా అమ్మను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయిలు కూడా కంట తడి పెట్టుకుంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగా, 2 నుంచి 3 సంవత్సరాలుగా ఈ ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం అందలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసి ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ వైపుకు అడుగులు వేస్తే మాత్రం వీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన వీరికి పరిహారం అందేలా చేస్తుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, చెన్నంపల్లి గ్రామం నుండి, అనంతపురం జిల్లా.